ఇంటర్ రిజల్ట్స్ వస్తే అందరూ తక్కువ వచ్చాయి బాధపడకు అని చెప్పని అంటున్నారు. కానీ ఎందుకు బాధపడద్దు నేను చెప్తాను. నాకు 10th లో 9.8 కాలేజ్ టాపర్ ని, ఇంటర్ లో కూడా 10 CGPA మళ్ళీ కాలేజ్ టాపర్ ని, మార్క్స్ కూడా 979 out of 1000. కానీ బీటెక్ లో నా మొత్తం CGPA చూసుకున్నా గానీ 8.2 మించి లేదు. చాలా బాధపడ్డాను. 10th ఇంటర్ లో నేను కాలేజ్ టాపర్ ని కదా, ఇక్కడేమో టాప్ 20 లో కూడా లేనని చెప్పని చాలా బాధపడ్డాను. కానీ ప్యారల్ గా స్కిల్స్ మాత్రం నేర్చుకుంటూ వచ్చాను. అయితే మాకు ఆన్ క్యాంపస్ లో 60 to 70 కంపెనీస్ వస్తే అందరూ కామన్ గా మెన్షన్ చేసిన లైన్ నో యాక్టివ్ బ్యాక్లాగ్స్, అలాగే 60 to 75% అగ్రిగేట్ ఇన్ 10th and 12 అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఆ క్రైటీరియా దాటావంటే నువ్వు జాబ్ అప్లై చేసుకోవచ్చు. నీకు 1000 కి 1000 వచ్చినా గానీ నాది మొత్తం 1000 అయిందని చెప్పి చెప్పుకోవడానికి తప్ప జాబ్ ఇంటర్వ్యూలో నేను ఇంటర్ మార్క్స్ ఎవరు అడగరు, అసలు పట్టించుకోరు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మా కాలేజ్ లో 9.8 9.5 CGPA వచ్చిన మా ఫ్రెండ్స్ కంటే కనీసం టాప్ 20 లో కూడా రాని నాకు కాలేజ్ లో హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చింది. హైయెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు కూడా ఇచ్చారు నాకు. ఎందుకంటే జాబ్ ఇంటర్వ్యూలో నా దగ్గర ఉన్న స్కిల్స్ చూసారు వాళ్ళు. నా 10th ఇంటర్ బీటెక్ మార్క్స్ కాదు. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ వేరు, వాళ్ళు జాబ్ లో ఎక్స్పెక్ట్ చేసే వేరు. అసలు ఇంటర్ లోనే ఉండవు, అసలు బీటెక్ లో కూడా ప్రాపర్ గా ఉండవు. సో మనం నేర్చుకున్న స్కిల్స్ మనల్ని ఇంటర్వ్యూలో డిఫైన్ చేస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రెసెంట్ వర్క్ చేసే కంపెనీలో మా కొలీగ్స్ ని చూస్తే చాలా మంది 10th ఇంటర్ లో 60 to 70% స్కోర్ చేసిన వాళ్ళే. కానీ వాళ్ళ జీతాలు మాత్రం లక్షల్లో ఉంటాయి. 20 to 40 lakhs ప్యాకేజ్ ఉంటాయి వాళ్ళందరికీ. సో వాళ్ళు స్కిల్స్ నేర్చుకొని వచ్చారు. 10th ఇంటర్ లో 10/10 కొట్టి కాదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవడానికి జస్ట్ ఒక 60 to 75% మార్క్స్ ఉంటే సరిపోతుంది. రిలేటివ్స్ అనే మాటలు అసలు పట్టించుకోకు. సో ఇప్పుడు బీటెక్ లో ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పని డౌట్ ఉంటే మెసేజ్ చేయి, మాట్లాడుకుందాము. మీరు ఇంటర్ చదువుతుంటే మీ పేరెంట్స్ కి వీడియో చూపించండి. అలాగే మీ ఇంటర్ ఫ్రెండ్స్ కూడా రివ్యూ షేర్ చేయండి. స్కిల్స్ అండ్ మోటివేషన్ కావాలంటే జస్ట్ అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.